అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దేశంలోని పలు విభాగాలు, పాలనాపరమైన అంశాల్లో అనేక మార్పులు చేసిన ట్రంప్ తాజాగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ పేరుతో మంత్రిత్వ శాఖ ఉండగా 1947 కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పేరును అగ్రరాజ్యం తొలగించింది. మళ్లీ దానిని పునరుద్ధరిస్తూ పెంటగాన్ పేరు మార్చేందుకు అమెరికా అధ్యక్షుడు సిద్ధమయ్యారు. ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సేత్ తరచూ అమెరికా రక్షణ శాఖ అంటూ సంబోధిస్తుంటారని, అది నాకు ఏమాత్రం నచ్చలేదని ట్రంప్ అన్నారు. రక్షణ అనే పదం ఎందుకు? గతంలో పిలిచినట్లుగానే ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని పిలుద్దామని స్పష్టం చేశారు. అది ఎంతో శక్తివంతమైన పదమని, అదే శక్తితో గతంలో అమెరికా మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో విజయం సాధించిందని గుర్తు చేశారు. ప్రతి విషయంలోనూ ముందంజలో నిలిచిందని తెలిపారు. ఇప్పుడు కూడా అదే పేరుతో మరింత ముందుకు వెళ్దామని ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో మాట్లాడారు. దీనికి ట్రంప్ పాలకవర్గ సభ్యులు కూడా మద్దతునిచ్చారు. దీంతో ఈ పేరు మార్పుపై త్వరలోనే ప్రకటన వెలువడనుందని సమాచారం. అయితే 1789లో అమెరికా యుద్ధ విభాగాన్ని ఏర్పాటు చేశారు. యుఎస్ సైనిక, నావికా దళాలకు నాయకత్వం వహించేందుకు ఓ యుద్ధ కార్యదర్శి ఉండేవారు. అనంతరం 1798లో ప్రత్యేక నేవీ విభాగాన్ని నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1947 జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ జాతీయ సైనిక సంస్థ ఏర్పాటు చేయడానికి ప్రత్యేక సైన్యం, వైమానిక దళ విభాగాలను రూపొందించారు. 1949లో సైన్యంలోని త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ జాతీయ సైనిక సంస్థ పేరును రక్షణ శాఖగా మార్చారు. కాగా రక్షణ శాఖ పేరును యుద్ధ శాఖగా మార్చడంలో ట్రంప్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్లో వార్ అనే పదం రక్షణ కంటే దాడి, శక్తి సూచిస్తుందని, అదే సమయంలో ప్రపంచ దేశాల ఎదుట తమ దేశ యుద్ధ సామర్థ్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఈ పేరు మార్పు వెనుక ట్రంప్ ఉద్దేశం అమెరికా సైన్యానికి మరింత దృఢత్వాన్ని ఇవ్వడమే కావచ్చని అంటున్నారు. మరికొందరు మాత్రం ట్రంప్ యుద్ధాన్ని ప్రోత్సహించే చర్యల్లో ఈ పేరు మార్పు భాగమేనని ఆరోపిస్తున్నారు.